హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుడి జీవితంలో చాలా అరుదుగా వినిపించే 4 కథల గురించి తెలుసుకుందాం. అవేమిటంటే దుర్యోధని భార్య కృష్ణుని భక్తురాలుగా ఎలా మారింది, సత్యభామ గర్వాన్ని కృష్ణుడు ఎలా భంగం చేశాడు, కృష్ణుడు తన భక్తుని ఆత్మరక్షణ అతనికి ఎందుకు వదిలేశాడు, ఇంకా కృష్ణుడి తలనొప్పికి వింతైన ఔషధం ఏమిటి, ఇవన్నీ మీరు ఎప్పుడూ వినుండరు కదా. అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి కథ, దుర్యోధనుడి భార్య భానుమతి కృష్ణుడి భక్తురాలిగా ఎలా మారింది. దుర్యోధనుడి భార్య భానుమతి, ఆమె అద్భుత సౌందర్య రాశి కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కృష్ణుని చేత మద్యం త్రాగింపచేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నాడు. అందుకు గాను అతను అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. విందులో కావలసినంత మద్యం అందేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు. దుర్యోధనుడి స్నేహితులు వచ్చారు. అందరూ మితిమీరి మద్యం సేవించారు. దాంతో నియంత్రణ కోల్పోయారు. కానీ కృష్ణుడు మాత్రం తన సంయమయాన్ని చక్కగా నిలుపుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ అత్యుత్సాహంలో భానుమతి కూడా మితిమీరి మద్యం సేవించింది. ఆమె చాలా చిన్నపిల్ల. ఆమెకు ఇటువంటివన్నీ ఏం తెలియదు. ఆమె తూలడం ప్రారంభించింది. కొంతసేపటికి అక్కడున్న వారందరూ తూలడం ప్రారంభించారు. దాంతో పరిస్థితులు అదుపుతప్పిపోయాయి. భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది. ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది. కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకున్నాడు. పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏదైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తరువాత పరిస్థితి ఆమె ఎదుర్కోలేదు. అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది. అందువల్ల ఆయన ఆమెను తీసుకుని రాజమందిరంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు. మర్నాడు ఉదయం భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. అప్పటి నుండి ఆమె కృష్ణ భక్తురాలిగా అయిపోయింది. రెండవ కథ, కృష్ణుడి గర్విష్టి భార్య. కృష్ణుడి రెండో భార్య సత్యభామ చాలా గర్విష్టి. అందరికంటే తానే అందమైనదని ఇంకా ధనవంతురాలని అనుకునేది. ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు. అందువల్ల ఆమె దగ్గర కావలసినంత ధనము, అన్ని రకాల రత్నాభరణాలు ఉన్నాయి. అహంకారం ఆమెకున్న సమస్యల్లో ఒకటి. ఒకసారి శ్రీకృష్ణుడు పుట్టినరోజున ఆమె తాను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలని అనుకుంది. అందుకు కృష్ణుడు బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణవాసులందరికీ పంచిపెట్టాలనుకుంది. దీన్ని తులాభారం అంటారు. సాధారణంగా ఇది ఆలయాల్లో జరుగుతుంది. తునిక త్రాసులతో తమ బరువులతో సమానమైన వెన్న, నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరు ప్రజలకు పంచిపెడతారు. బియ్యము, పప్పు, ఉప్పు, బంగారం ఇలా ఏదైనా మీరు ఇవ్వగలిగిన వాటిని ఇవ్వచ్చు. ఇది ఒక సాంప్రదాయం. సత్యభామ తులాభారం సిద్ధం చేసింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు. ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు. ఆవిడకు కృష్ణుడు బరువెంతో సుమారుగా తెలుసు కనుక అంతకు సరితూగే బంగారం సిద్ధం చేసి ఉంచింది. కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు అది కొంచెం కూడా కదలలేదు. అలాగే కృష్ణుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇలాంటిది ఒకటి జరిగింది. ఒక రాక్షసి వచ్చి తన్ని ఎత్తుకుపోవాలని చూసింది. అప్పుడు కృష్ణుడు చాలా బరువెక్కిపోవడం వల్ల కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసి కృష్ణుడిని ఎత్తలేక మీద వేసుకుని తానే కింద పడిపోయి నలిగి చచ్చిపోయింది. క్రియాయోగలో యోగి తన బరువును పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయడానికి ఒక పద్ధతి ఉంది. యోగులు తమ బరువును పర్వతం అంత ఎక్కువగా పెంచుకోవడం గురించి చాలా కథలున్నాయి. కృష్ణుడు తన బరువును పెంచుకుని తులాభారంలో కూర్చున్నాడు. ఆవిడ తను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్ని అంతా త్రాసులో వేసింది. కానీ ఏం ఉపయోగం లేకపోయింది. అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడడానికి వచ్చేశారు. ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నిటినీ తీసుకురమ్మని పరిచారకులు చెప్పింది. ఒకటి తర్వాత ఒకటిగా ఆభరణాన్ని తులాభారంలో వేసింది. తనకున్నవన్నీ త్రాసులో వేసినా అది కొంచెం కూడా కదలలేదు. తనకిది చాలా అవమానంగా భావించింది. సత్యభామ ఏడవడం మొదలుపెట్టింది. తులాభారాన్ని చూడడానికి ఊరంతా తరలి వచ్చింది. కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు. తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకుని ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమెకు ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇక తాను ఎప్పుడూ అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవతి రుక్మిణి వైపు చూసింది. రుక్మిణితో, నేనేం చెయ్యను, ఈ అవమానం నాకు ఒక్కదానికే కాదు, నీకు, నాకు, ఇంకా అందరికీ ఏం చేయాలని అడిగింది. అప్పుడు రుక్మిణి వెళ్ళి బయట ఉన్న తులసి మొక్కల ఆకులు 3 తెంపి తీసుకొచ్చి తులాభారంలో వేసింది. కృష్ణుడు వెంటనే తక్కెళ్ళలో తేలికై పైకి లేచాడు.
మూడవ కథ కృష్ణుడు సగం భక్తుడు. ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోంచేస్తున్నాడు. చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ ఆయనకు వడ్డిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకు భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో సంతోషంగా భోజనం పెడుతుంది. కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆమె ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది. ఆయన లేదు, నేనిప్పుడు వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు సత్యభామ అలా పరిగెత్తారెందుకు, మళ్ళీ తిరిగి వచ్చారెందుకు, ఏంటిది అని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోయింది. అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి వస్తుండగా చూశాను, కాబట్టి పరిగెత్తాల్సి వచ్చింది. ద్వారం వరకు వెళ్ళాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే, అతని సంగతి అతనే చూసుకొని అని వెనక్కి వచ్చేశాను. నాలుగవ కథ కృష్ణుడి తలనొప్పికి మందు. ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాలతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలా మంది జనం వచ్చారు, కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడడం లేదు. రుక్మిణి వచ్చి, స్వామి మీకేమైంది, ఏమిటిది, ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనడం లేదు అని అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకి తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు, కానీ ఆయన నటించడంలో కూడా సమర్థుడు. వైద్యుణ్ణి పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పని చేయవు అన్నాడు కృష్ణుడు. మరి ఇంకేం చేద్దాం అడిగారు జనం. అప్పటికీ చాలా మంది జనం వచ్చేశారు. సత్యభామ వచ్చింది, నారదుడు వచ్చింది. ఏమైంది, ఏం జరిగింది, ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనం ఏం చెయ్యాలి అని. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నా నొప్పి తొలగిపోతుంది అన్నాడు కృష్ణుడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను, అలాంటివి చేయతగని పనులు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం, మహాపాపం, ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను ఇలాంటి పని చేయదలుచుకోలేదు, నువ్వు సాక్షాత్ భగవంతుడివి, దీంట్లో ఏం రహస్యం ఉందో నాకు తెలియదు, ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో తెలియదు, నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము, ఆయన అంటే ప్రేమే గాని ఇలాంటి పని చేసి నరకానికి వెళ్ళలేమంటున్నారు. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికిచ్చి, దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకువెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుడి తలనొప్పి మటుమాయమైంది. శ్రీకృష్ణుడు ఎప్పుడు తను దేనికి ఎక్కువ విలువనిస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు అనుకూలంగా ఇచ్చిన ఆయన అవి తృణీపాయంగా భావించేవారు. కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది. సరే కదండి, కృష్ణుడి జీవితంలో 4 అపురూపమైన కథలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.